విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. వైసీపీ లీగల్ టీంతో కలిసి మాధవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 10 ప్రశ్నలను సిద్ధం చేసిన పోలీసులు మాధవ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయనున్నారు. విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విచారణకు హాజరయ్యారు. వైసీపీ లీగల్ టీంతో కలిసి మాధవ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. 10 ప్రశ్నలను సిద్ధం చేసిన పోలీసులు మాధవ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనున్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు హాజరయ్యారు. ప్రధానంగా గత ఏడాది నవంబర్ లో ఒక కోర్టు కేసుకు సంబంధించి బాధితురాల పేరు ఆ బాధితుల పంచానికి చెప్తారంటూ ఆయనపై నా కేసు నమోదైంది. ఆ వాకిరెడ్డి పట్ల దీనిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఆ సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల ఆయన కలిసి నోటీసులు కూడా జారీ చేసి విచారణకు హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి. అయితే నిన్న ఉదయం తన ప్రాంతం నుంచి బయలుదేరినప్పటికీ అందుకే పరిణామాల నేపథ్యంలో నాలుగే పరిణామాలతో ఆ భారీగా మంది మార్పాలంటే హడావుడి చేశారు. నిన్న సాయంత్రానికి సైబర్ క్రైమ్ పోలీసులకు హాజరవుతారని భావించినప్పటికీ కూడా ఆయన అకస్మాత్తు తమ నిర్ణయం మార్చుకుని ఈ రోజు హాజరవుతారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అందులో భాగంగా నిన్న 1 గంటల సమయంలో ఆయన నేరుగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వచ్చారు. ఆయనతో పాటు వైసీపీ లీగల్ టీం దాదాపు 10 మంది న్యాయవాదులు వెంటేసుకురావడంతో లోపలికి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో వైసీపీ లీగల్ టీం న్యాయవాదులకి పోలీసుల మధ్య వాగ్వివాదంగా నచ్చింది. తాము విచారణ చేసి నేపథ్యంలో కేవలం ఒకరిద్దరు న్యాయవాదులు మాత్రమే లోపలికి అనుమతిస్తాము తప్ప ఇంతమందిని తీసుకుని లోపలికి వచ్చేందుకు ఎటువంటి అవకాశం లేదని, అందులో ఆ నోటీసులో కూడా తాము కేవలం ఒక న్యాయవాదికి అనుమతిస్తామని కూడా పొందుపరచడం కూడా పోలీసులు తేల్చి చెప్పారు. కొద్దిసేపు వాగ్వివాదం తర్వాత కేవలం ఇద్దరికి మాత్రమే పోలీసులు అనుమతించడంతో మిగిలిన 8 మంది న్యాయవాదులు కూడా గేటు బయటకు వచ్చి వేచి చూస్తా ఉన్నారు. ఆ ప్రస్తుతం అయితే లోపల దాదాపు ఆ పోక్సో ఆ కేసుకు సంబంధించి ఆ రోజు ఆ బాధితురాల పేరు ఎందుకు విచారించాల్సి వచ్చింది, వారి వివరాలు ఎందుకు ఆ గోప్యంగా ఉంచాల్సిన వివరాలు బహిర్గతం ఎందుకు చేయాల్సి వచ్చిందనే అంశాలపై చాలా 10 ప్రశ్నలు సిద్ధం చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. వీటికి సంబంధించి ఇప్పుడు లోపల విచారణ అయితే కొనసాగుతుంది. మాధవ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడంతో పాటు వివిధ రూపాల్లో అప్పుడున్న ఆ ప్రయాణం చేసిన సందర్భాన్ని అప్పుడు రాజకీయ కోణంలో ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే యాదృచ్ఛికంగా చేసిన అంశాలపై కూడా ఆరాధించినట్టు కూడా తెలుస్తా ఉంది. మరొక అరగంట నుంచి గంట పాటు విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు అనే అంశాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ. నీకు లోపు నీ దగ్గర ఉందని నేను చూడలేదు. గేట్ పడిపోయింది మీరు అడ్వకేట్లు అట్టుకుంటున్న పోలీసు You have to follow orders. We are team of advocates. We are assisting you. What you do? Let me know. వాళ్ళకంటే
మీరు అవ్వాలా? అవునండి, అవునండి మరి. మీరంతా మూసుకుని కూర్చోవాలన్నమాట. ఎవరు మేము కూర్చోమని చెప్పారా? నేను ఎవరైనా ఒక ఎక్కడైనా చెప్తున్నాము. ఎవరైనా ఒక మీ జాగ్రత్త కాబట్టి మేము ఏం మాట్లాడుతున్నాం. అదండి.